నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొంభై 98 మంది లబ్ధిదారులకు 54,92,000 రూపాయల చెక్కుల పంపిణీ చేసిన జ్యోతుల నవీన్. అంగన్వాడీల అరెస్టులను నిరసిస్తూ ధర్నా. కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం సిఐటియు. ఘనంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. బొలినేని ఆసుపత్రిలో ఫార్మసీ ఇంటర్న్ గా చేస్తూ ఆత్మహత్య చేసుకున్న నాగాంజలి అనే విద్యార్థిని ఘటన తెలిసిందే. అయితే ఆ సంఘటన జరిగిన సమయంలో ఆమె కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈరోజు పోస్టల్ కాలనీలోని జనసేన పార్టీ రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఇంటి వద్ద ఆయనతో కలిసి నాగాంజలి తండ్రికి 2 లక్షల రూపాయల నగదు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నాగాంజలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కూర్చోండి మీటింగ్ మధ్యలో వచ్చేసాను అక్కడ మా క్యాలెన్సీ గారు కూడా అదే కాబట్టి ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ 34వ వార్డు మన చిన్నప్పటి నుంచి తెలిసిన మా మావయ్య క్యాలెన్సీ గారు. ఈయన కూడా తూర్పు కాపు బీసీ నాయకుడు, మా నగరాధ్యక్షుడు ఈయన నాయ బ్రాహ్మణులు. కాబట్టి ఏదన్నా సమస్య రండి సిటీ, ఇక్కడ మన వాళ్ళు వచ్చి ఏదన్నా చేయించుకోండి. అన్ని బాగానే ఉన్నాయండి, మీ గురించి ఎక్కడ చెప్పలేదు. నిర్మాణంలో ఉన్న శ్రామిక భవనాన్ని వెంటనే పూర్తి చేసి శ్రామికులకు అప్పగించకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. బుధవారం రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో ఉన్న పారిశ్రామిక భవనం వద్ద గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా ఎన్నికైన బుజ్జ రామకృష్ణకు, కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో శ్రామిక భవనం నిర్మాణానికి 1800 గజాల స్థలానికి కేటాయించి భవన్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంగా మరి ముఖ్య అతిథులుగా అనేటువంటి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాజీ మార్గాని భరత్ రామ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారికి చాలా సంతోషం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ట్రేడ్ యూనియన్ నాయకులైనటువంటి వాసంశెట్టి గంగాధరం గారు కావచ్చు, అలాగే మరి ఆదినారాయణ గారు కావచ్చు, ఇలాగ అనేక మంది ప్రముఖులు విచ్చేసినారు. ఈ రోజున ఈ యొక్క కార్మిక ఏదైతే శ్రామిక భవనంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగిందండి. మరి ఏదైతే ఎలక్ట్రికల్ సోదరులకు ఈఎస్ఐ ప్రతిపాదన అనేది రాష్ట్రం మొత్తం మీద గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ మాత్రమే సాధించిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి కార్మికులకు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4 వరాలు ప్రకటించి ఉన్నారు. కానీ అది ఈ మార్చి 1వ తారీఖు నుంచి అమలు పెడతామన్నారు. అయ్యా, అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, కనీసం వీళ్ళందరికీ లేకుండా ఓన్లీ మార్చి 1 నుంచే పెట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి కార్మికులకు 46,000 క్లెయిమ్స్ ని మూత వేసి ఉన్నారు. సంక్షేమ బోర్డు ఉండి 46,000 క్లెయిమ్లు ఎక్కడికి వెళ్లిపోయినాయి? అలాగే సంక్షేమ బోర్డు చైర్మన్ గారు వచ్చి ఉన్నారు, ఇంతవరకు కూడా డైరెక్టర్లు వేయలేదు. అలాగే అది కూడా పూర్తి చేయాలని, ఈ 46,000 క్లెయిమ్స్ ను వెంటనే దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే శ్రామిక భవనం విషయానికి వచ్చేటప్పటికి మరి ఎంతో మంది అధికారులని, ఎంతో మంది ప్రజాప్రతినిధులని 2014 నుంచి కూడా
2026 వరకు కూడా ఇదే ప్రయాణం చేస్తూ కార్మికులకు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా దౌర్భాగ్యం ఏమిటయ్యా అంటే రాజమహేంద్రవరంలో ప్రతి ఒక్క శ్రామికు కూడా ఎండనక వాననక రేయనక పగలనక ఇలాగ నడి రోడ్ల మీదే ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఎంత సిగ్గు చేయటని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి ₹1 కోటి నిధులిచ్చి మార్గాని భరతరామ్ గారు ఒక బేస్మెంట్ కావచ్చు, పిల్లర్స్ కావచ్చు అలా వేసి వదిలేశారు. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చింది, దీన్ని స్లాబ్ వేయమంటే కింద కూలిపోతుంది, కింద కన్నం పడిపోతుందని రకరకాల కథనాలు చెప్తున్నారు. అయ్యా మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్ళు జన్మిచ్చారు, జీవం ఇచ్చారు, మీరు బట్టలు లేకుండా మాకు కార్మికులు చేస్తున్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు నిజంగా కానీ స్లాబ్ వేసి కార్మికులకు అంకితం చేస్తే పేరు మీకు ఉంటుంది. అలాగే ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి. కార్మికుల పట్ల పక్షపాతాన్ని విడనాడి కార్మికులకు వెంటనే G+2 అనేది ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నదో ఖచ్చితంగా మీరు అది వేసి మాకు న్యాయం చేయాలని, లేని ఎడల మార్చి 20వ తారీఖున కార్మికులందరూ కూడా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి క్వారీ మార్కెట్ శ్రామిక భవనం వద్దే నిరసన కార్యక్రమం, అర్ధనగ్న నిరసన కార్యక్రమం చేపట్టబడునని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఇవాళ కార్యవర్గము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. బొజ్జ రామకృష్ణ గారిని ప్రెసిడెంట్గా, అదేవిధంగా శ్రీనివాస్ గారిని సెక్రటరీగా ఎన్నుకొని వీళ్ళు సుమారుగా 800 మంది కార్యవర్గం ఉన్నారు. వీరందరూ కూడా శ్రామికులు తరపున పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజమహేంద్రవరంలో గత ప్రభుత్వంలో మా హయాంలో సుమారుగా 1800 గజాలతో ₹1 కోటి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇక్కడ శాంక్షన్ చేసి శ్రామిక భవన్ని నిర్మాణం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వము వీళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క శ్రామిక భవన్ని శ్రామికుల కడుపు కొట్టే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. 2 సంవత్సరాల కాలంలో కనీస పక్షాన ఏ రకమైన పని చేయకపోగా వీళ్ళపైన నిందలేసే కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క భవనము నివాస యోగ్యం కాదు, ఇక్కడ బిల్డింగ్ కట్టేదానికి ఉపయోగపడదు అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, దీనికి ఆనుకునే కదా అన్న క్యాంటీన్ ఉంది, దానికి ఒక స్లాబ్ వేశారు. ఇక్కడ కూడా అదే రకంగా ఒక స్లాబ్ వేయండి. దీనికి G+2 పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇది ఒకవేళ నిజంగానే బిల్డింగ్ కట్టడానికి పనికిరానప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళపైన కేసులు కట్టండి, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలని తొలగించండి. అంతే తప్పితే నోటుకు వచ్చిన మాటలు చెప్తూ ఇవాళ శ్రామికుల పొట్ట కొట్టడానికి మీరు ఎవరని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో 1800 గజాలు శ్రామికులకి అంకితం చేశాము. ఈ యొక్క స్థలాన్ని ₹1 కోటి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాము. దీనికి ఆనుకుని షెడ్యూల్ కాస్ట్ ఎస్సీలకి అక్కడ తీసుకుని వచ్చి ఒక 1000 గజాల పైన మెయిన్ రోడ్డుకి ఆనుకుని అంబేద్కర్ భవన్ కట్టడానికి అక్కడ కూడా శాంక్షన్ చేశాం. దానికి సుమారుగా ఒక ₹50 లక్షల ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బులు ఇచ్చాను. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయరండి వీళ్ళు? ఏమన్నా వీళ్ళు అబ్బగాడి సొమ్మ వీళ్ళు జేబులోంచి ఏమైనా తీసిస్తున్నారా? ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టేదానికి మీకు బాధ ఏంటి? ఎందుకు చేయరని అడుగుతా ఉన్నా. ఇవాళ శ్రామికుల్ని నడి రోడ్డు మీద నుంచోబెడతా ఉన్నారు. ఇక్కడ టెంట్లు వేసుకుని వీళ్ళు మీటింగ్లు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం ఏంటండి? 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక స్లాబ్ వేయలేరా? ఇవాళ శ్రామికులు అందరికీ కూడా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఒకవేళ ఇక్కడ శ్రామిక భవన్ మీరు స్టార్ట్ చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాము. హైకోర్టును ఆశ్రయించి ఖచ్చితంగా ఈ బిల్డింగ్ కట్టించే కార్యక్రమము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 20వ తారీఖున ఇప్పుడే కార్మికులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, మీరు ఏ తారీఖున మీరు తీసుకుని వచ్చి ఇక్కడ ఉద్యమం చేపడితే పూర్తి స్థాయిగా మా యొక్క మద్దతు ఉంటుంది. దీన్ని ప్రభుత్వాన్ని ఈ యొక్క సెగ తగిలే విధంగా మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాము. కార్మికుల తరపున నుంచుని పోరాటం చేస్తామని కార్మికులకు అందరికీ కూడా మాట ఇస్తూ మీరు ఖచ్చితంగా మీరు ఒక ఉద్యమాన్ని తీసుకురండి. ఈ శ్రామిక భవన్ కట్టేదాకా ఈ కూటమి
ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఖచ్చితంగా కట్టించే కార్యక్రమము మేము సంకల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై గరికపాటి నరసింహారావు మాటలు అర్ధరహితంగా ఉండరాదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు. మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ గరికపాటి నరసింహారావు వారికి వేదం పైన, రామాయణ ఇతిహాసాల పట్ల ఎంతో పట్టుగల పండితులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ మధ్య కాలంలో గరికపాటి వారికి అస్సలు సంబంధం లేని వాటిపై కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ అపకీర్తికి గురవుతున్నారు. హిందూ ధర్మం పవిత్రత కోసం, ఆ ధర్మం యొక్క శక్తి సామర్థ్యాల కోసం ఎంతగానో జ్ఞానోదయం గల గరికపాటి ఈ మధ్య పురాణ పురుషులను, దేవదేవతలను ఏకవచనంతో సంబోధిస్తూ తన అహాన్ని, తన అహంకార ఉపన్యాసాలను బోధిస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ లంక దుర్గా ప్రసాద్, పెండ్యాల కామరాజు, సింహ దుర్గారావు, దుడ్డే త్రినాథ్, పర్ల ప్రసాద్, వర్ధనపు శరత్ కుమార్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, కొల్లి సత్యనారాయణ, కాకర ప్రసాద్, ఎస్కే దేవి, మేక అయ్యప్ప, కంతి రామకాంత్ పాల్గొన్నారు. ప్రతి ఆధ్వర్యంలో జరుగు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి వారందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద వివిధ రకాల కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయ అభివృద్ధి లేకపోగా రాజకీయ కుట్రలో సాగుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి స్తంభించిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీఠాధిపతుల ముసుగుల్లోని, అలాగే ఒక విధమైనటువంటి డివోషనల్ ప్రొఫెసర్స్ గాను, ఇలాంటి ఆలోచన విధానాలతో కొంతమంది దైవాత్మకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఫాలో అవుతారు. అలాగే ఈ గరికపాటి నరసింహారావు గారిని కూడా చాలామంది భక్తులు, హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో శృతి మించిపోయి దైవాత్మకమైనటువంటి సందేశాల కన్నా రాజకీయపరమైనటువంటి అడ్వైజులు ఇవ్వడం మొదలుపెట్టారు. గతంలో ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మోదీ ఒక్కడే ఈ భారతదేశానికి దిక్సూచి, మోదీ తప్ప మరొకడు నాయకుడు లేడు అని ఒక రాజకీయ ఉపన్యాసం చేశాడు. ఆ రోజు కొంతమంది నుంచి ఆయనకి విమర్శలు కూడా వచ్చినాయి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని కాదు, ఒక హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతివాడు మీ దగ్గరికి వస్తారు. మీరు ఏదో దైవత్వమైనటువంటి సందేశాలు చెప్తారు, ఒక డివోషనల్ అట్మాస్ఫియర్ వస్తుందని. అలా కాకుండా మీరు బియాండ్ ది లిమిట్స్ ఈరోజు శృతి మించిపోయి నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా ప్రకటించమంటున్నారు. అసలు తెలుగునాడు అంటే అర్థమైంది తెలుసా? తెలుగునాడుగా ప్రకటించమని ఆయన ఒక పీఠాధిపతి హోదాలో ఉన్నాడు, ఒక గురువు, ఒక హిందూ ధర్మాన్ని బోధించేటటువంటి ఒక స్థానంలో ఉన్నారు. సో హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఆంధ్ర అనే పదానికి అర్థం తెలియక మాట్లాడారా, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారా అర్థం కాదు. రామాయణ పురాణ కాలంలో నుంచి దానికి ముందు నుంచి కూడా ఆంధ్ర అనే పదానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. సీతమ్మ వారిని వెతికే టైంలో కూడా వాళ్ళ సేనల్ని ఆంధ్ర వైపు వెళ్ళి అనే అన్వేషించండి అని కూడా చెప్పినటువంటి శబ్దం రామాయణాల్లో ఉన్నాయి. అలాగే ఆ రోజు నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య, ఆయన రాసినటువంటిది ఏంటండి? ఆంధ్ర మహాభారతం. ఆయనకి తెలియక, నన్నయ్య గారికి తెలియక ఈ గరికపాటి వారికి పెద్ద విజ్ఞానవంతులు కదా అని, వేదం చదివి విజ్ఞానవంతులు అయ్యి ఉండొచ్చు, వేదం చదివిన ప్రతి వాళ్ళు కూడా విజ్ఞానంతో ఉంటారని లేదు. ఆ రోజు రామాయణ మహాభారతాలని మీరు చెబుతూనే రామాయణ మహాభారత విలువల్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు నన్నయ్య గారికి తెలీదా? ఆదికవి నన్నయ్య గారికి ఆంధ్ర మహాభారతం అని రాశారు. అలాగే బమ్మెర పోతన గారు శ్రీమద్ ఆంధ్ర భాగవతం అని రాశారు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళందరికీ తెలియక 12వ శతాబ్దానికి ముందు అసలు తెలుగు అనే పదమే లేదు. సంస్కృతి, విజ్ఞానం, అలాగే సాంప్రదాయాలు, అలాగే ఒక పరిధి, ఇవన్నీ కలిపి తెలుగు అనే ఒక పదాన్ని ఉచ్చారణ చేసినాయి. ఇవన్నీ ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరంగా, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఇది ఏదో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చేసి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎంతో అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎంతో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈరోజు శాపం వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగునాడు, ఆయన పండిత మహాపితుడు. తెలుగునాడు అంటే అర్థమే, నాడు అంటే ఏంటి? తమిళనాడు చూసి మనం వార్తలు పెట్టుకుంటా, తమిళనాడు అంటే దేశం అని, తమిళ దేశం అని.
అలాగే ఎన్టీ రామారావు కూడా ఒకప్పుడు తెలుగుదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు నాడుగా మారుస్తే బాగుంటుందని అంటే ఆ రోజు రాజమండ్రి నెహ్రూ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు ఉన్న విద్యార్థులకు గేదెల విక్రాంత్ జయశ్రీ దంపతుల కుమార్తె చిరంజీవి జస్విక 5వ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి సిపి మరియు పిహెచ్పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్ క్రాస్ జిల్లా ఎంసీ సభ్యులు బల్లా శ్రీనివాసరావుల చేతుల మీదుగా 100 స్టీల్ కంచాలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఆశా కిరణ్ పట్టా బాపూజీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకేనా. సో మిమ్మల్ని అందరినీ కూడా 8th, 9th, 10th స్టూడెంట్స్ అందరినీ కూడా మీ హెచ్ఎం మేడం గారు రెడ్ క్రాస్లో జాయిన్ చేశారు. సో మీరందరూ కూడా జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్స్. ఓకే, మళ్ళీ చెప్పండి. ఏం చేస్తుంది అంటే అవసరమైన చోట ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయడానికి స్థాపించినటువంటి సంస్థ. ఎప్పుడో 6-7 తరాల ముందు స్థాపించారు. 1863లో స్విట్జర్లాండ్లో జెనీవా పట్టణంలో స్థాపించారు. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చి రాజమండ్రి దాకా వచ్చి మీ స్కూల్ వరకు కూడా వచ్చిందన్నమాట రెడ్ క్రాస్. ఓకేనా. సో మన దేశంలో ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్, రాష్ట్రంలో అమరావతిలో ఉంటుంది, జిల్లాలో మన రాజమహేంద్రవరంలో ఉంటుంది. సో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రెడ్ క్రాస్ ద్వారా చిన్నారుల్లో ఇంటర్కేట్ చేయాల్సింది ఏంటి అంటే సేవా తత్పరత, సహాయం చేయడం. అదేనా, ఎవరికైనా అవసరమైనప్పుడు వెంటనే ముందుకు వచ్చి మనం చేయగలిగినంత సహాయం చేయాలి. అందరం కలిసి చేయాల్సి ఉంటుంది, ఇండివిజువల్గా మనం ఎవరికి వాళ్ళని కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అది అంత ధన రూపంలోనే కాదు, ధన రూపంలో, మాట సాయంతో, చేత సాయంతో, ఇలా అనేక రకాలుగా చేయొచ్చు. ఇదే కాకుండా ముఖ్యంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ శాంతియుత చేస్తున్న ఆందోళనపై చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి మంగళవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న అంగన్వాడీల నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శ్యామల సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్యామల సెంటర్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, రామచంద్రరావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సరదా, సునీత, రామలక్ష్మి, ప్రియాంక మరియు ప్రసన్న, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ రాంబాబు పాల్గొన్నారు. అర్ధరాత్రి అరెస్టులా, జీతాలు పెంచమంటే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని పోలీసుల అక్రమ అరెస్టులను ఇవ్వాలి. అంగన్వాడీ కనీస వేతనాలు 26,000 కనీస వేతనం, 26,000 కనీస వేతనం, 26,000 కనీస వేతనం, 26,000 కనీస వేతనం, 26,000 కనీస వేతనం. హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా. అంగన్వాడీలపై నిర్బంధాన్ని అమలు చేయాలి. హామీలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆర్థిక భరోసాని, పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. 98 మంది ఆపన్నులకు 54,92,000 రూపాయల సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడప భరత్ కమ్మ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కందుల చెట్టిబాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి కోర్పు సాయితేజ, మండల పార్టీ అధ్యక్షులు జేను మణిబాబు, వీరంరెడ్డి కాశీబాబు, పిల్ల చంటిబాబు, పుష్కర సూరంపాలెం ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు అడబాల భాస్కరరావు, ఉంగరాల రాము, సొసైటీ చైర్మన్ బుర్రి సత్యబాబు, టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, జిల్లా టీడీపీ కార్యదర్శి చదరం చంటిబాబు, తూము కుమార్, బోదిరెడ్ల సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు రామకుర్తి నరసింహ,
సింగులూరే రామ్దేవ్, పాటంశెట్టి రవి, రాయ్ సాయి, భూపతిపాలెం చైర్మన్ గల్లా రాము, కురుకూరే వీర వెంకట చౌదరి, ఇమ్మెల్ల గంగాధర్ చౌదరి పాల్గొన్నారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చెక్కులు వచ్చాయి అంటే అక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి చలవ, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు చలవ. ఇది మామూలుగా అయితే చాలామంది మా నాయకులతో సహా, మిమ్మల్ని అనుకోకలేదు, మా నాయకులు కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఏదో చెక్కులు వచ్చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, పని చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అది తేడానికి జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూసినట్టయితే ఫైళ్ళు చేతితో పట్టుకుని ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేయిస్తే కానీ అవ్వని పరిస్థితి. ఇది కూడా మనం ఎంత బిల్లు పెడితే అంత బిల్లు కూడా వచ్చేసే పరిస్థితి ఉండదు. మన ఏదైతే మన నీరసాన్ని, మన జబ్బుని అక్కడ చెప్పామో అక్కడ సంబంధించిన డాక్టర్లు కూడా పర్యవేక్షించి దీనికి ఎంత అవుద్ది అన్నది వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మనకి చెక్కులు రావడం జరుగుతుంది. ఎంత పెడితే ఎంత, 1,00,000 పెట్టాను నేను 25,000 వచ్చింది అనుకోవడానికి ఇది కాదు. ఆ డాక్టర్లు ఉంటారు కమిటీ, అంటే 70% ఇవ్వలేకపోయినా ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ సహాయ సహకారాలు ఆర్థికంగా మనకు అందిస్తున్నారు. కాబట్టి ఎల్లవేళ ఆయనకి మనం రుణపడి ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో చూసుకుంటే ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి కాదు నిజంగానే. కానీ సామాన్య వ్యక్తికి ఆర్థికంగా మనం ఉపయోగపడాలి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి, ఎంతో కొంత మనం ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయాలి. అంటే వైద్యం ఎంత ముఖ్యం అంటే ప్రతి ఇంట్లోని కూడా ఈరోజు చూసుకున్నట్టయితే ఎవరు జబ్బు పడని మనిషి లేరు. కంపల్సరీ మనకు డబ్బున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా సరే వైద్యం చేయించుకుని బయటపడాల్సిన పరిస్థితి. ఆ వైద్యం అందకపోతే మనిషిని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి మనకు ఎవరికి కూడా రాకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్, ఇది చంద్రబాబు నాయుడు గారి నిధి నుంచి వచ్చే పరిస్థితి, గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి నిధి నుంచి వస్తుంది కాబట్టి ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయనకి, నెహ్రూ గారికి కూడా మనం చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంట్లో మాత్రం మా నాయకులకు కానీ మీకు కానీ నేను చెప్పేది ఒకటే, రాజకీయాలు చూడొద్దు, మనం కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. వైద్యం దగ్గర, విద్య దగ్గర మాత్రం మనం అందరినీ కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దాని ప్రకారమే మనం ఎవరికైనా సరే, ఈరోజు మీరు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ వెంటనే వస్తే సంవత్సరం వరకు కూడా మనకి అనర్హులు మనం జనరల్గా. ఈ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకుని మీ పక్కింటి వాళ్ళకి కానీ, లేకపోతే మీ ఊళ్ళో ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఏమన్నా ఇలాంటి ఆర్థిక సహాయం కావాల్సి వస్తే ఖచ్చితంగా లోకల్గా మీ నాయకులు ఉంటారు. ఆ నాయకులకి చెప్పినట్టయితే వాటిలన్నీ పేపర్, మీరు ఏదైతే పేపర్ సబ్మిట్ చేశారో వాళ్ళు కూడా అదే పేపర్లు సబ్మిట్ చేస్తే మనకు వస్తుంది. కాబట్టి మీరు కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలని ఎంత టైం అయినా సరే మిమ్మల్ని ఉండి చెప్పే దానికి కారణం ఏంటంటే వైద్యపరంగా మనకు ఉపయోగపడింది కాబట్టి మనం కూడా ఇంకో నలుగురికి మీరు చెప్పినట్టయితే వాళ్ళకు కూడా ఈ సీఎంఆర్ఎఫ్ చేసే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మీ నుంచి కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ మరొక్కసారి మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, జ్యోతుల నెహ్రూ గారికి రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 98 చెక్కులు మనం ఇవ్వడం జరిగింది 4 మండలాల నుంచి కూడా. మొత్తం 54,92,926 54 లక్షలు ఈరోజే. ఇంతకుముందు మళ్ళీ మనం చాలా చెక్కులు ఇచ్చాం మనం. అది కాకుండా ఈరోజే 54 లక్షలు మన నియోజకవర్గానికి ఇచ్చారంటే ఉన్న 175 నియోజకవర్గాలు ఉంటాయి మన రాష్ట్రంలోని. ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి, 10 మందికి చెప్పాలి. కానీ ఉపయోగపడాలి మనం కూడా.
మనకు వచ్చేసింది కదా అని పక్క వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి రాకూడదన్న ఆలోచన లేకుండా లోకల్గా మా నాయకులందరికీ మీ ద్వారా కూడా తెలియజేయండి, అందరికీ కూడా ఉపయోగపడదామని తెలియజేసుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తొంభై 98 మంది లబ్ధారులకు 54,92,000 రూపాయల చెక్కుల పంపిణీ చేసిన జ్యోతుల నవీన్. అంగన్వాడీల అరెస్టులను నిరసిస్తూ ధర్నా. కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం సిఐటియు. ఘనంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.